తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మొదట మేషరాశి వారికి ఎలాగుందో తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా మేషరాశి వారికి ఈ దినమంతా చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. చాలా రోజుల నుంచి ఉన్నటువంటి బాకీలన్నీ కూడా ఈరోజు తీర్చే అవకాశం ఉంది. మరియు ఎవరైతే చాలా రోజులుగా వారి స్వధర్మ పత్నికి దూరంగా ఉన్నారో వారు కూడా దగ్గరయ్యే అవకాశం ఉంది. మరియు ఈరోజు సామాజిక సేవా కార్యక్రమాల్లో వీరు పాల్గొనే అవకాశం చాలా ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ఈరోజు వీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం ఉంది. వీరి పిల్లలకు సంబంధించిన ఆర్థికపరమైన ఒక ముఖ్యమైన సూచనను వీరు పొందుతారు. ఈ యొక్క ఆర్థికపరమైన అభివృద్ధి, పిల్లల ప్రయోజనం మిమ్మల్ని చాలా ఆనందపరుస్తుంది. బ్యాంకు రుణాల విషయంలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మరి కుటుంబ సభ్యులతో చాలా రోజుల నుంచి గడపలేక దైనందిన నిత్య కృత్యాలలో బిజీగా ఉన్నారు కాబట్టి ఈరోజు పూర్తిగా కుటుంబ సభ్యులతో మరి కలిసి దూర ప్రయాణాలకు కూడా ప్రయాణించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈరోజు మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. ఇంట్లో ఉన్నటువంటి చికాకులు మరియు ఆఫీసులో పనిభారం పెరగడం వల్ల మీరు కొంచెం మనోవ్యాకులతను, మానసిక ఒత్తిడిని పొందే అవకాశం ఉంది. కానీ ఈరోజు ఒక మంచి సానుకూలమైన ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించే మాటను వింటారు. అది మీకు మనో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అయితే ఇక్కడ సమయం చాలా ముఖ్యమైనది. మీరు అనుకున్న షెడ్యూల్లో అనుకూల పనులన్నీ పూర్తి చేయకపోతే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమైన రోజును ఈరోజు మీరు అనుభూతిని చెందవచ్చు. అయితే మీరు ఆదిత్య హృదయ పారాయణ వల్ల మీకు ఈరోజు కలిగే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించుకునే అవకాశం ఉందని జ్యోతిష్శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. అయితే ఈరోజు మీరు అనుకున్న పనులు, చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులని కూడా మీ స్నేహితుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. మరియు దీర్ఘకాలిక ప్రణాళికల కోసం మీ కుటుంబ సభ్యులతో కలిసి చర్చించే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే సమయం అతి ముఖ్యమైనది కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి కావాలంటే ఎక్కడ కూడా మీరు సమయాన్ని వృధా చేయకుండా అందరి సలహాలు, సూచనలు తీసుకొని మీ యొక్క ప్రణాళికలు, మీ యొక్క ప్రయోజనాలు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేసేందుకు ఇది ఒక మంచి రోజుగా మీకు నిలుస్తుందని జ్యోతిష్శాస్త్ర పండితులు సూచిస్తున్నారు. ఈరోజు సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు వీరికి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే డబ్బులున్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే వీటిని మీరు దాన ధర్మాలకి ఎక్కువ వరకు ఉపయోగిస్తారు. మరి అనుకోకుండా మీరు కొన్ని కార్యక్రమాలకు పిలువబడతారు. ఆ కార్యక్రమాలను హాజరు కావడం వల్ల మీరు ఒక ప్రత్యేకమైన అనుభూతిని చెందుతారు. మీరు ఎక్కువ శాతం మీ ఆత్మీయులతో కలిసి గడిపే అవకాశం ఈరోజు మెండుగా ఉంది. అయితే ఈ రోజంతా కూడా మీకు అన్ని శుభాలే జరిగే అవకాశం ఉంది. ఈరోజు కన్యా రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. అయితే ప్రతిరోజు కంటే ఈరోజు ఎక్కువ పని ఒత్తిడి, విచారం వల్ల కొంచెం మానసిక వ్యధకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశం ఉంది. అక్కడ ఎక్కువ పరపతి గల వ్యక్తులు మీకు పరిచయం కావచ్చును. వారి వల్ల మీకు ప్రత్యేకమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మిగతా సమయం అంతా మీరు ఇంట్లో చిన్నారులతో కలిసి ఆహ్లాదాన్ని పొందే అవకాశం ఉంది. ఈరోజు తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. వృత్తిపరమైన బాధ్యతలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల మీ పైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మరియు కొలీగ్స్తో కూడా కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అయినప్పటికీ మీరు మీ యొక్క చాకచక్యం వల్ల వీటన్నిటిని నెట్టుకొచ్చే అవకాశం ఉంది. మరి ఈరోజు మీరు పిల్లలతో గడిపి వాళ్ళని ప్రోత్సహిస్తారు. సంతోషదాయకమైన కాలాన్ని గడిపే అవకాశం ఉంది. మీకు గతంలో పరిచయమైనటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని ఈరోజు సంప్రదించడానికి ప్రయత్నిస్తారు. దానిని గుర్తుండిపోయేలాగా మీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. మీ యొక్క స్వీయ శక్తికి పరీక్ష పెట్టే ప్రాజెక్టులు మీకు అప్పగించబడతాయి. అయితే మీరు వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని ముఖ్యమైన పథకాల్లో కూడా మీకు అవకాశం దొరుకుతుంది. అయితే మీకు తాజాగా ఆర్థిక లాభాలు చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చేందుకు కృషి చేస్తారు.
మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా కూడా మీకు చాలా కొత్తగా ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. ఎందుకంటే మీరు ఈరోజు అత్యధికంగా ప్రేమలో మునిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ప్రేమలో ఉన్నప్పుడు కలిగే ఒక మధురానుభూతిని ఈరోజు మీరు పొందగలుగుతారు. ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా సృజనాత్మకంగా మలిచేందుకు ప్రయత్నించండి. ఈరోజు ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కింది స్థాయి ఉద్యోగులు, సహ ఉద్యోగులు, స్నేహితుల వల్ల మీకు ఆందోళన, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కానీ వాటిని మీరు చాకచక్యంగా అధిగమించగలుగుతారు. కానీ ఈరోజు మీకు అనుకోని ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజంతా మీకు మందకోడిగా జరిగే అవకాశం ఉంది. కానీ సాయంత్రం వేళల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో, పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. పిల్లల ప్రవర్త మిమ్మల్ని మానసికంగా కొంచెం ఇబ్బంది పెడుతుంది. పిల్లలు మీ 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 యొక్క క్రమశిక్షణను, మీ యొక్క పద్ధతులను ఇష్టపడరు. అయినప్పటికీ మీరు మీ యొక్క జీవిత స్వామ్యంతో మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు మీకు ఒక ప్రత్యేక రోజుగా గుర్తుండిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక కొత్త సభ్యుని రాక మీకు ఆనందాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెచ్చిస్తారు. దీనివలన మీకు మానసిక తృప్తి కలిగిస్తుంది. ఈ రోజు మీ కార్యక్రమాల్లో పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి. అనవసరమైన విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కోవడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. ఈరోజు మీరు ఒక మంచి పని చేయబోతున్నారు. దానివల్ల మీకు మరింత గుర్తింపు వస్తుంది. ఈరోజు కుంభరాశి వారికి చాలా ప్రశాంతంగా గడుస్తుంది. ఈ రోజంతంగా మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు, ధార్మిక కార్యక్రమాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం కూడా మీరు కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దానివల్ల మీకు చాలా గుర్తింపు వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని అనేక విషయాలపైన మీరు చర్చిస్తారు. భవిష్యత్తు కార్యాచరణకు మీరు కుటుంబ సభ్యులతో కలిసి చర్చిస్తారు. బ్యాంకు లోన్ల విషయంలో కూడా, గృహ నిర్మాణం కోసం కూడా మీరు ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీనరాశి వారు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే అవకాశం ఉంది. మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా నెరవేరుతుంది. మరి కుటుంబ సభ్యులతో పూర్తి సమయాన్ని కేటాయించి ఉల్లాసంగా గడుపుతారు. సాయంత్రానికి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు ఎంతో కాలంగా దూరంగా ఉంటున్నటువంటి ఒక ఆప్తమిత్రుడు మరి మీకు దగ్గరయ్యే అవకాశం ఉంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన్ని క్షమించండి. ఈ రోజంతా మీకు మంచి జరుగుతుంది.